ప్రేక్షకులకు నమస్కారం అండి. నిద్రలేమి చాలా పెద్ద సమస్య ఇవాళ. 100లో ఒక 30-40 మంది దాకా ఎంతో కొంత ఒక ట్యాబ్లెట్ లాంటిదో ఆయుర్వేదమో అల్లోపతి ఏదో ఒకటి వాడుతున్నారు. ఈ ప్రాబ్లం అనేది విపరీతంగా పెరిగిపోయిందండి. ఎందుకు పెరిగింది అంటే ఇక్కడ ఆహారం కూడా ముఖ్యమైన కారణం. అలాగే మన లైఫ్ స్టైల్, మన శరీరానికి ఏది సూటబుల్ ఏది కాదు అని కాకుండా బయట ఫుడ్స్ అన్నీ మనం జంక్ ఫుడ్స్ తింటాం, బయట ఎక్కువగా ఆహారం తినటం వల్ల ఏమవుతుందంటే పొట్టలో వేడి, అనీజినెస్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లము ఇవన్నీ పెరిగిపోవడం వల్ల మనం పొట్టని చిన్న మెదడని కూడా చెప్పుకుంటాం. ఈ పొట్ట ఎప్పుడైతే చల్లగా ఉందో మీకు నిద్ర పట్టడానికి అవకాశం ఉంటుందండి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఎక్కువగా ఉండటం, కడుపులో మంట, రిఫ్లెక్స్ ఈ ఉన్న వాళ్ళకి నిద్ర కూడా సరిగ్గా పట్టదు. ఎందుచేతన అంటే ఈ హీట్ అనేది వెళ్ళి మన బ్రెయిన్కి పట్టుకుంటుందండి. పొట్టలో వేడి ఏదైతే ఉందో ఆ వేడి బ్రెయిన్కి కూడా పట్టుకుంటుంది అనమాట. ఆ వేడి వల్ల మనకి కళ్ళ మంటలు కానీ, నిద్రలేమి కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అలాగే కొంతమంది టైమ్లీ ఫుడ్ తినరు, సరిపడే ఆహారం తీసుకోకుండా టీలు కాఫీలు విపరీతంగా తాగుతూ ఉంటారు, లేకపోతే చాక్లెట్లు తింటూ ఉంటారు ఎక్కువ. అటువంటి వాళ్ళకు కూడా నిద్ర పట్టకపోవడానికి అవకాశం ఉందన్నమాట. ఎందుకంటే ఆహారం ఫుల్గా తిని టీ తాగితే పర్వాలేదు, కానీ ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల కూడా మీ పొట్టలో యాసిడ్స్ ఎక్కువైపోయి ఆ వేడి వల్ల కూడా నిద్ర పట్టదండి. మూడోది టెన్షన్. మనం విపరీతమైన టెన్షన్ పెంచుకుని కావాల్సిన దానికి అక్కర్లేని దానికి విపరీతంగా ఆలోచించడం వల్ల కూడా నిద్ర పట్టదు. ఈ నిద్రలేమి అనేది ఎంత ప్రమాదం అంటే మనిషి అసహనం పెరిగిపోతుంది, ఆరోగ్యం పాడైపోతుంది, ప్రశాంతత కోల్పోతాం. పిల్లలైతే 9-12 గంటల కనుక మీ పిల్లలు హ్యాపీగా పడుకునే చూసుకుంటే వాళ్ళు చక్కగా ఆరోగ్యంగా ఉంటారు. ఇప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు, వాళ్ళకి 4th ఇయర్ రాకుండానే ప్లే స్కూల్ అని, ఆ స్కూల్ అని, ఈ స్కూల్ అని వాళ్ళు చిన్నప్పటి నుంచి ఇన్ని పుస్తకాలు మోయించడం, ట్యూషన్లు, ఇంటికి వచ్చి స్కూల్కి ఎక్కడో దూరంగా ఉన్న స్కూల్కి వెళ్ళడం, వచ్చాకనేమో చదువులని, లేకపోతే హోంవర్క్ అని, ట్యూషన్లని. దయచేసి అలా చేయవద్దు. వాళ్ళు కనీసం 9-12 గంటలు నిద్రపోయేలా చేశారు అంటే పిల్లల ఎదుగుదల చాలా అద్భుతంగా ఉంటుంది. వాళ్ళ బ్రెయిన్ కానీ, వాళ్ళ ఫిజికల్గా కానీ ఎక్కువ ఆడించండి వాళ్ళని, చక్కగా నిద్రపోతారు. అలసిపోయొచ్చి శుభ్రంగా మార్నింగ్ లెగ్గొట్టండి, తెల్లారుజామున 5కో 4కో 1 గంట చదివించండి సరిపోతుంది. ఎందుకంటే అలసిపోయి గాఢ నిద్రలోకి వెళ్ళడం వల్ల ఆ శరీరం చాలా రిజోనేట్ అయ్యి, అన్ని ఆర్గన్స్ రిజోనేట్ అయ్యి బ్రెయిన్ కూడా చాలా ఖాళీగా ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి ఆ టైంలో మీరు చదువు చెప్తే చక్కగా నేర్చుకుంటారు వాళ్ళు. పెద్దలు కూడా అంతే. వ్యాయామం లేకపోవడం వల్ల ఈ బయట ఏదైతే ఆహారాలు మసాలాలతో కూడి ఉన్నాయో, అనే కెమికల్స్తో కూడి ఉన్న ఆహారాలు, ఇవాళ మనం తినే కూరలో రైస్ కూడా అనేక పురుగు మందులు, ఎరువులు వాడి పండించిన పంటనే మనం తింటున్నాం. కాబట్టి అందులో ఉన్న వేడి కూడా మనకి పట్టుకోవడం వల్ల ఆ కెమికల్స్ మన శరీరంలో ఉండటం వల్ల ఇరిటేషన్ పెరిగిపోయి కూడా నిద్ర పట్టదండి. అందుచేత మీ శరీరతత్వాన్ని అర్థం చేసుకుని ఆ పొట్టలో ఉన్న వేడిని కనుక తగ్గించేలాగా మీరు ప్రయత్నిస్తే చక్కగా నిద్రపోతారు. ఈ నిద్రలేమి కారణాలు అనేక ఉంటాయన్నమాట. గసగసాలు చాలా చక్కగా పనిచేస్తాయండి మీ నిద్రకి. గసగసాలు మనం మసాలాల్లో వాడుకుంటాం కదా, ఆ గసగసాలను ఏం చేస్తారంటే వేపించి చక్కగా నూరుకుని సాయంత్రం భోజనంలో ఒక ఉప్పు కూడా కలుపుకోండి కావాల్సినంత. ఒక ఎంత క్వాంటిటీ అంటే ఒక 10-15 గ్రామ్స్ తీసుకుని వేపించి సీసాలో పోసుకోండి, మెత్తగా చూర్ణం చేసుకుని సరిపడి ఉప్పు కలుపుకుని దాన్ని ఒక 10-15 గ్రామ్స్ 1-2 ముద్దల్లో వేసుకుని అన్నం తినే ముందర వేడి కాస్త నెయ్యి వేసుకుని తిన్నారనుకోండి చక్కగా నిద్ర పడుతుంది. కానీ మలబద్ధకం ఉన్న వాళ్ళకి ఇబ్బంది పెడుతుంది. మలబద్ధకం ఉన్నవాళ్ళు ఇది తీసుకోవద్దండి. మలబద్ధకం ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే పిప్పలి మూలం అని ఉంది, పిప్పళ్ళు ఉన్నాయి కదా, పిప్పలి మొక్క యొక్క పాదది తీగ అనమాట. ఆ తీగ యొక్క వేరు బెల్లం సమానంగా చేసుకోండి. అంటే ఒక 50 గ్రాములు పిప్పలి మూలం తీసుకుంటే 50 గ్రాములు బెల్లం తీసుకోండి. ఈ పిప్పలి మూలం చక్కగా చిన్న ముక్కలుగా కొట్టుకుని చూర్ణం చేసుకుని సమంగా బెల్లంలో కలుపుకుని దాన్ని పడుకునేటప్పుడు ఒక తులం ఉండ మీరు పాలల్లో కలుపుకుని తాగారనుకోండి, 1 గంట ముందర చక్కగా నిద్ర పడుతుంది. ఈ విధంగా వ్యాయామం అనేది అన్నిటికంటే ఇంపార్టెంట్ అండి. ప్రాణాయామం, వ్యాయామం, యోగా ఇలాంటివి చేశారనుకోండి, ఎప్పుడైతే ప్రాణాయామం, యోగా చేశారో మీ శరీరంలో ఉన్న వేడి బయటికి వెళ్ళిపోయింది అనుకోండి,
చక్కగా నిద్రపోతారు. నిద్రలేమికి స్ట్రెస్ అన్నిటికంటే ముఖ్య కారణం అయిపోయింది. ఆ స్ట్రెస్ ఎలా వస్తుందంటే జీవన విధానంలో ఉన్న స్ట్రెస్ అయి ఉండొచ్చు, జాబ్లో ఉండొచ్చు. కానీ దానికన్నా ప్రమాదం ఏంటంటే మనం తీసుకునే కెమికల్స్, మనం తీసుకునే ఆహారం, టైమ్లీ ఫుడ్ తీసుకోకపోవడం, అతిగా కారం, అతిగా పులుపు, అతిగా వేడి పదార్థాలు, అతిగా ఉప్పు తినడం వల్ల కూడా నిద్ర పట్టదన్నమాట. ఖాళీగా ఉండి ఫోన్లు, టీవీలు విపరీతంగా చూడడం వల్ల కూడా కళ్ళు స్ట్రెయిన్ అవడం వల్ల ఆ రేస్ ఏవైతే మనకి ఇబ్బంది పెడుతున్నాయో ఆ రేడియేషన్ అనేది ఫోను, ల్యాప్టాప్ పొట్ట మీద పెట్టుకుని ఆడడం, ఐప్యాడ్లు పొట్ట మీద పెట్టుకుని ఆడడం, అది రాత్రి అంతా నిద్రపోకుండా అక్కడ దాంట్లో ఏయో రకరకాలు వస్తూ ఉంటాయి. అవి పని చేస్తాయో లేదో తెలియదు. అంటే ఎడిక్ట్ అయిపోతున్నాం మనం. ఇవాళ మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఈ టీవీ చూడడం, ఫోన్ చూడడం. ఆ టీవీలో సీరియల్స్ 11, 12 దాకా వస్తాయి. ఆ సీరియల్స్లో ఉన్న వాళ్ళని ఊహించేసుకుని అది అలా ఎందుకు అయిపోయింది, ఇది ఇలా ఎందుకు అయిపోయింది, రేపు ఏమవుతుందని ఆలోచిస్తూ పడుకుంటే నిద్ర ఎలా పడుతుందండి? చూడండి, తప్పనిసరిగా 8, 9 దాకా చూడండి. చక్కగా ఎర్లీగా భోజనం చేసేయండి, పడుకోండి. అది చూసినంతసేపు ఎంజాయ్ చేయండి తప్ప దాని తర్వాత ఆలోచించొద్దు. అలా కనుక చేసి నేను చెప్పిన ఈ 2 చిట్కాలు చెప్పాను ఈ వీడియోలో, అవి 2 ఆచరించి, మూడోది ఏంటంటే వ్యాయామం, యోగా, ప్రాణాయామం. అది అన్నిటికంటే ఇంపార్టెంట్. ఈ విధంగా కనుక మీరు చక్కగా ఫాలో అయ్యి ఆహార నియమాలనే పాటించుకుని మీ శరీర తత్వాన్ని బట్టి పొట్టలో వేడి పెరగకుండా చూసుకుంటే కనుక చక్కగా నిద్ర పడుతుందండి. నిద్రలేమనే దాన్ని ఈ విధంగా మనం దూరం చేసుకోవచ్చు. ఓకేనండి, నమస్కారం.